పాలకూర అనేది మన హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. విటమిన్ కే, కాల్షియం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. సో, ఇంత మంచి పాలకూరతోటి మనం ఈరోజు పాలకూర ఉల్లిపాయ కారం చేసేద్దాం. దీనికోసం పాలకూరను బాగా కడిగి ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 3 కట్టలు తీసేసుకున్నా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు వేసి ఇవి కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవన్నీ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక 7 ఎండుమిర్చిని తీసుకొని వేసి ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 3 చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందు వేయించుకున్నటువంటి ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసేసేయాలి. మనం ఇందులో ఎండుమిర్చి వేసి పట్టాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నా ఇక్కడ నేను. ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. అందులోనే ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయల్ని కొద్దిగా క్రష్ చేసి వేసేసుకుంటున్నా. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పాలకూరని కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ప్యాన్లో వేసుకొని పాలకూరని కాస్త మగ్గించుకోవాలి. పాలకూరలో వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారంని పాలకూరలో వేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఇదంతా వేయించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మన పాలకూర ఉల్లిపాయ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.